హాయ్ గైస్, వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా 18 పేజెస్ సినిమాని మీరు ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్గా దాటించి సెకండ్ వీక్ ఇంకా గొప్పగా మీరు తీసుకెళ్తున్నారు. సో వీ ఆల్ వాంట్ థ్యాంక్ యూ 18 పేజెస్ తరఫున. థ్యాంక్స్ సో మచ్. అలాగే నార్మల్గా ఏ సినిమా హిట్ అయినా కానీ హీరోకి పేరు వస్తుంది, హీరోయిన్ పేరు వస్తుంది. కానీ ఈ సినిమాలో చాలా మందికి పేరు వచ్చిందండి. అందులో మా డైరెక్టర్ గారికి ప్రతాప్, హూస్ డన్ కుమారి 29 బిఫోర్ అండ్ కరెంట్ బిఫోర్, ఆయనకి క్లాప్స్ 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 చిటికలు. సో ఆయనతో పాటు ఈ స్టోరీని స్ట్రిప్పింగ్ ద స్టోరీ చేయడానికి 3 బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ అండి. అంటే వాళ్ళు ఇచ్చిన సినిమాలు నాకు చాలా ఇష్టం, అలాగే పీపుల్కి చాలా ఇష్టం, అండ్ నాకు ఈయనైతే చాలా ఇష్టం. బట్ బుచ్చిబాబు గారు, మీరు ఇచ్చిన ఉప్పెన సినిమా వాజ్ బ్లాక్ బస్టర్ అండ్ చాలా మందికి నచ్చిన సినిమా. అండ్ ఇంతకుముందు ఆయన అన్నారు మీకు ధైర్యం చాలా ఉండాలి, ఎందుకంటే మొత్తం బోట్లో ఏమన్నారు మీరు? బోట్లో మసాలా. సో ఐ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అలాంగ్. మీరు మొన్న పార్టీలో కలిసినప్పుడు చాలా మంచి విషయాలు చెప్పారు 18 పేజ్ చూసినప్పుడు. సో అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే కార్తికేయ 2 మాతో ఇచ్చిన పాన్ ఇండియన్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు. సో చందు మొండేటి మీకు ఆల్రెడీ తెలుసు, యాజ్ వెల్ యాజ్ వశిష్ఠ్ బాయ్ హూస్ గివెన్ అ బ్లాక్ బస్టర్ లైక్ బింబిసారా విచ్ ఈస్ రన్నింగ్ అగైన్ పాన్ ఇండియా ఆన్ ఎవ్రీవేర్. ఓటీటీలో చాలా మంది హిందీ వాళ్ళు చూసి లవ్ చేస్తున్నారు సినిమాని. సో మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అలాంగ్. మీరు కూడా సినిమా చూసారు కదా, నచ్చింది కదా? అదేదో కొంచెం ఆడియన్స్ చెప్పండి. మిమ్మల్ని చాలా క్వశ్చన్ అడుగుదాం. అవునా? ఏదో ఒకటి వదలండి మమ్మల్ని. స్టార్ట్ చేయండి భయ, చెప్తాను. ఓకే, సో డైరెక్టర్ అడుగుతారా, హీరోయిన్ అడుగుతారా, నన్ను అడుగుతారా? అది చందు గారితో మొదలెడితే బెటర్. లేదు. ఆల్రెడీ మాకున్న ర్యాపోకి ర్యాప్ వాళ్ళని తర్వాత భయ మన పార్టీలో అయిపోయింది. ఇన్సైడ్ నువ్వు అవుట్ సైడర్. కానీ ఒకటి మాత్రం చెప్పాలండి చందు గారి గురించి. నాకు నార్మల్గా హీస్ లైక్ నాట్ జస్ట్ ఒక డైరెక్టర్ లా కాకుండా ఒక మదర్, ఫాదర్, సిస్టర్, అన్ని అనమాట. అన్ని గంటలనే నా రివ్యూవర్ కూడా అతనే. ఆ రెమ్యునరేషన్స్ ఇంకా లేదండి, రావాలి, వచ్చేది ఉంది. ఇప్పుడు నాతో ప్రాబ్లం ఏంటంటే నన్ను అడిగితే నేను డైరెక్ట్ గా అనుకోమని అడుగుతా, వేరే వాళ్ళని అడగలేండి. అందుకే కదా మిమ్మల్ని అడగమండి. అందుకని మీరైతే డైరెక్టర్నో ఇల్లు అడుగుతారు అనమాట. భయ నేను మాత్రం నీకోసం. థ్యాంక్ యూ భయ సీరియస్లీ మనం ఒకటే కాదు. బట్ మీరు మార్నింగ్ షో చూసిన తర్వాత ఆ ఇచ్చిన రివ్యూ ఏదైతే ఉందో నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా సినిమాలు మీరు ఫోన్ చేసి అంటారు, మన సినిమా కూడా కార్తికేయ ఏంటి అన్నారు, కానీ ఈ సినిమా యునానిమస్ గా మీరు ఎందుకు అంత మంచి రివ్యూ ఇచ్చారు? అంటే ఫస్ట్ అయితే ఏంటంటే, అంటే నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తాను, జెన్యూన్ గా ఇదేదో పబ్లిసిటీ కోసం చెప్పలేదు, లేదంటే నీకు నాకు ఉన్న ర్యాపోకి ఒక 10-20% తక్కువ చేసే చెప్తాం. జనరల్ కొంచెం క్రిటికల్ గానే సైడ్ తీసుకుంటాం. బట్ టిల్ డేట్ ఇది నీ బెస్ట్ పర్ఫార్మెన్స్, దిస్ ఇస్ బెస్ట్ పర్ఫార్మెన్స్, అందులో డౌటే లేదు. ఆ క్రెడిట్ ఇయ్యింది. రెండోది, ఈ అమ్మాయి చేసేసిందేమో అంటే అటు డౌన్ సైడ్ మలయాళం సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం యాక్టింగ్, హావభావాలు, అందం, అభినయం అన్ని పలికేస్తాయి కదా. సో తనకి రెగ్యులర్ ఏమో అది అనుకున్నాను. కానీ తిన మాత్రం అంటే యాజ్ ఏ సెట్ బిఫోర్ 18 పేజెస్లో 10 పేజెస్ తినవండి. ఎందుకు ఇంతకుముందు 16 పేజెస్ అని అన్నారుగా, ఆ 2 కూడా ఇచ్చేయండి. నేనేం చేసుకోవాలి 2 పేజీలతో? సినిమాలో సిగరెట్ లైట్ చేసినట్టు. యాక్చువల్లీ చందు గారు ఇస్ ద వన్ ఫస్ట్ హూ టోల్డ్ మీ ద రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ అన్నమాట. మేము సేమ్ థియేటర్ లో అక్కడ కూర్చొని నేను సోలోగా ఒక్కనే కూర్చున్నాను, ఎవరు ఉండరేమో అనుకున్నాను, చాలా మంది ఉన్నారు అక్కడ. అండ్ నిజంగానే ఫస్ట్ హాఫ్ లో ఒక ప్లేస్ లో క్లైమాక్స్ లో 2 సార్లు నాకు కంట్లో నీళ్ళు కూడా వచ్చి కంఫర్టబుల్ గా వచ్చి అంత ఎమోషనల్ ఫీల్ అయిన. అంటే ఈ కథ మీకు ఆల్రెడీ తెలుసు, అయినా కానీ మీరు టచ్ అయిందంటే బికాస్ ఆఫ్ డైరెక్షన్, స్కోర్, గోపీసుందర్ మీరు నన్ను సంధించి వస్తా మధ్యలో. భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, మీకు అలాగే మీట్ కాంబినేషన్ మళ్ళీ ఇంకోసారి వస్తే ఈయన ద్వారా వెయిట్ చేస్తున్నాం దానికోసం. అండ్ ఇంకోటి, సరే సినిమా గురించి మాట్లాడుతున్నారు, సినిమా చాలా బాగుంది. ఓకే, పర్సనల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటాను. ఏంటంటే ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను భయ్యా. ఎందుకంటే బేసికల్గా వాసు గారికి ఫోన్ ట్రై చేస్తాం దొరకడు, వేరే రకంగా ట్రై చేస్తాం దొరకడు. అంటే అరవింద్ గారు కూడా అన్నారు, అరే బన్నీవాసు గారు దొరకరు అని ట్యాగ్ చేసి తిరుగుతుంటాడు. అవునా? అరవింద్ గారు కూడా చెప్పారు, అరే వాసు దొరకకపోతే రైట్ నాకే ఫోన్ చేయాలని. కాదు, ఆయన పేరులోనే బన్నీ గారు కన్నా దొరుకుతారా? అది తెలీదు, అందుకే పేరు వేసేసుకున్నాడు పక్కనే దొరకపోయినా. సో అలాంటి వాసు గారికి కూడా మీరు దొరకలేదంటే ఆనందం మాకుంది, మామూలు ఆనందం కదా భయ్య. ఒకసారి దాని గురించి చెప్పరా? నేను దొరకపోవడం కాదు, ఆ రోజు మేము అప్పటిదాకా మేము అందరం పడ్డ బాధ వాసు పడుతున్నాడు.
కాదంటే ఫ్రస్ట్రేషన్ అన్ని అంటే బేసిక్లీ ఏమైందంటే ఒకటండి షూటింగ్ మిగిలింది 18 పేజెస్ది. సుకుమార్ గారు రాస్తున్నారు, భయ్య కూడా దాన్ని ఇంకా షార్పన్ చేస్తున్నారు, అంటే సెకండ్ హాఫ్లో క్లైమాక్స్. అప్పుడు నేను 18 పేజ్ అదండి కార్తికేయ రిలీజ్ అయ్యి ఫుల్ పార్టీస్లో ఉన్నాను. నేను ఫోన్ ఎక్కడో పడేసి చందుబాయ్ నేను అందరం చిల్ అవుతున్న టైంలో పాపం ఆయన ఫోన్ చేసినట్టున్నారు, అక్కడ ఎదుగుండి అక్కడ ఎందుకంటే చాలా వాసు గారు వాళ్ళు అందరూ టెన్షన్ పడతారు. వాసు టెన్షన్ పడుతుంటే అసలు అది మామూలు కిక్ రాలేదు చూసి. అవునా? సో నేను చాలా మంచి పనే చేస్తాను దానికోసం థ్యాంక్స్. థ్యాంక్ యూ. అఫీషియల్గా చెప్తున్నాను. కానీ ఆ టెన్షన్ పెట్టింది కూడా జస్ట్ 2-3 డేసే చాలు. దాని తర్వాత ఆయన ఒకసారి వన్స్ కేమ్ బ్యాక్ ఇన్ టచ్ అండి, మేము టచ్లోకి వచ్చిన తర్వాత సినిమాని ఎలా తీసుకెళ్దాం, ఆ ఫినిషింగ్ ఎలా చేద్దాం. అండ్ ఆయన కూడా చాలా టెన్షన్ పడింది ఏంటంటే ఆఫ్టర్ కార్తికేయ 2 జైగాంటిక్ హిట్, ఏంటి నిఖిల్ ఏం చేద్దాం దీన్ని, వాట్ షల్ యూ డూ అబౌట్ ద ఫిల్మ్ ఇది. నేను అన్నాను భయ్యా దిస్ ఇస్ అ గ్రేట్ ఫిల్మ్. నేను ఆల్రెడీ రష్ చూశాను, బికాజ్ మేము ఆల్మోస్ట్ 2020లో స్టార్ట్ చేసినప్పుడు కార్తికేయ ముందు రిలీజ్ అవ్వాల్సింది. బట్ ఇంత మంచి సినిమా వీ హ్యావ్ టు గెట్ ఇట్ టు ద ఆడియన్స్, మనం జనాలు చూపించాలి అని చెప్పి ఆయన లాస్ట్ 1 monthలో 1-2 monthsలో ఆయన పడిన కష్టం రియలీ ఐ వాంట్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు వాసుబాయ్. ఈ సినిమా ఈరోజు ఇంత పాజిటివ్ రివ్యూస్ తోటి, ఇంత హార్ట్ టచింగ్ క్లైమాక్స్ తోటి, అంటే క్లైమాక్స్ డెఫినెట్లీ సినిమాలో సుకుమార్ గారు రాసినట్టు బ్యూటిఫుల్ స్టోరీ అండి. ఆ బ్యూటిఫుల్ స్టోరీకి డైరెక్టర్ ఎంత కష్టపడ్డారో ప్రొడ్యూసర్గా కూడా అన్ని అందించి, అంటే లైక్ యూనో గోపీసుందర్ గారిని పట్టుకోవడం చాలా కష్టం, నాకన్నా కష్టం. నన్నన్నా పట్టుకోగలుగుతారు కానీ ట్రూత్ డేర్ లో ఇక్కడ డేర్ లేదు కదా, ట్రూత్ టక్మని చెప్పాలి. లాస్ట్ 1 month ఈ సినిమా ప్రాసెస్ లో బాగా తిట్టుకున్నది ఎవరిని? నేనా? అంటే ఎవరు యాక్చువల్లీ ఇక్కడ 2 పేర్లు చెప్పొచ్చు భయ్యా. యాక్చువల్లీ ఇక్కడ చైర్లు సరిపోవు. అందుకే 2 పేర్లు చెప్పండి. 2 పేర్లు చెప్పండి. కాదండి ఒకటి మాత్రం నిజం మాత్రమే చెప్పాలి. నేను ఎవరి గురించే కదా, అంటే టెక్నీషియన్ దగ్గర నుంచి మొదలు పెట్టి ఎవరో ఒక్కరిని గట్టిగా టక్మని, ఎవరో ఒకళ్ళని కాదు, యాక్చువల్ సిచ్యువేషన్స్ అలా వచ్చాయి కాబట్టి వాసన నాకు ఎదురుగా పెట్టుకున్నాను. కాదండి ఇప్పుడు ఒక సిచ్యువేషన్ లో కూడా ఉంటుంది. పైగా లాస్ట్ 1 month ఏంటంటే మాకు ఒకేసారి ప్రెజర్ ఎక్కువ అయిపోయింది. సో లాస్ట్ లో మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఆన్సర్ కావాలి. ఆన్సర్ అంటే కెమెరా అటు తిప్పితే చెప్తాను. కాదండి అంటే ప్రొడ్యూసర్ ప్రసాద్ నువ్వు కంగారు పడుతుంది. నేను ఇది ఒక మంచి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు కాదు.